దివి నుంచి భూకి దిగి వచ్చిన దివ్యాత్మ స్వరూపులందరికీ కూడా ఆత్మ ప్రణామాలు. ముందుగా మన జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, అమ్మ స్వర్ణమాల మేడంకి ఆత్మ ప్రణామాలు. గురువుగారికి, గురువుగారైన సదానంద యోగీశ్వర్ల వారికి ఆత్మ ప్రణామాలు. ప్రతిరోజు నిత్యం మనకు ధ్యానాన్ని, ఆత్మజ్ఞానాన్ని అందిస్తున్న మునిబాబు సార్కి, సుగ్నా మేడంకు ఆత్మ ప్రణామాలు. ఆత్మ ప్రణామాలు ఫ్రెండ్స్. మనం స్వాధ్యాయనంలో భాగంగా ఆత్మాయనం అనే బుక్ చదువుకుంటూ ఉన్నాము. నిన్నటి ఆత్మాయనంలో ప్రకృతి తన ధర్మం తాను నిర్వర్తిస్తుందని మనం చదువుకోవటం జరిగింది. ప్రకృతి ధర్మాలు దైవ సంకల్పితం అని చెప్పి నిన్న చెప్పుకోవడం జరిగింది. ఇప్పుడు అక్కడి నుంచి మనం చదువుకుందాం. పర్గేటరీలో ఏం జరుగుతుందో నీకు సోదాహరణంగా వివరించటానికి ప్రయత్నిస్తాను. సర్వసాధారణంగా తొలి ఉదాహరణగా తీసుకునేది, అందరికీ తేలికగా అర్థమయ్యేది, త్రాగుడుకు విపరీతంగా బానిస అయిపోయిన వ్యక్తి జీవితం. అంటే ఒక త్రాగుబోతు ఉదాహరణ. త్రాగుడు వల్ల నష్టాలేమిటో మనందరికీ తెలుసు. త్రాగుడు వల్ల తన జీవితాన్ని నాశనం చేసుకోవటమే కాకుండా పెళ్ళాం బిడ్డల్ని పస్తులుంచి ఎన్నో నేరాలకు కూడా పాల్పడుతూ, ఇదంతా కేవలం ఆ తాగుడు వల్ల ఆనందాన్ని పొందాలన్న తాపత్రయం కోసం చేస్తూ ఉంటారు. మరి నిజమే కదా, ఎంతోమంది భార్య బిడ్డల్ని బాధ పెట్టేసి ఆ తాగుడుకు అలవాటు పడిపోయి వాళ్ళ జీవితాలనే నాశనం చేసుకుంటూ ఉంటారు. ఇటువంటి వాళ్ళు ఎంతోమంది గురించి మనం విని ఉన్నాం. మనిషి త్రాగేది కేవలం దాహం తీర్చుకోవటానికే. అయితే చనిపోయిన తర్వాత త్రాగకూడదు కదా. ఎందుకంటే హాస్టల్ ప్రపంచంలో ఆకలి దప్పులు ఉండవు కదా. మనిషి త్రాగేది దాహం తీర్చుకోవటానికి కాదు, ఏదో ఒక ఫలానా ఆనందభూతిని పొందటానికి అన్న వెర్రితో. ఇతను బ్రతికుండగా దేనికైనా తెగించేలా చేసేది ఆ వెర్రి చనిపోయినాక మరింత బలం పుంజుకుంటుంది. అయితే ఇప్పుడు భౌతిక శరీరం లేదు కాబట్టి ఆ ఆనందాన్ని తృప్తిగా పొందే అవకాశం ఇప్పుడు అతనికి ఉండదు. బాగా తాగుబోతూ మరణించాడనుకోండి, అక్కడ కూడా తనకి అలా తాగాలని ఆత్మకు కూడా అలానే ఉంటుందన్నమాట. ఇంకా తాగాలి ఆ ఆనందంలో, ఆనందం అని అనుకుంటాడు. అది ఒక స్పృహ కోల్పోవటం అని అంటారనమాట. అంటే అతనికి దేని మీద కూడా నియంత్రణ ఉండదు, పట్టు ఉండదు. తన శరీరం పైన, సూక్ష్మ శరీరం పైన దేనికి కూడా అతనికి పట్టు ఉండదు అనమాట. అలాంటి స్థితిలోకి వెళ్ళటానికి అది ఆనందం అనుకొని అదే కావాలని, అందుకని ఆల్కహాల్ని ఎక్కువగా తీసుకుంటూ వాళ్ళు ఆనందపడిపోతూ ఉంటారనమాట. అది మరి శరీరం వదిలిపెట్టిపోయిన తర్వాత, మరణించిన తర్వాత ఆ ఆత్మస్వరూపానికి, హాస్టల్ బాడీకి అదే దాహం ఉంటుందన్నమాట. ఇంకా తాగాలని, ఇంకా అదే మత్తులో తను ఉండాలని ఉంటుంది. కానీ అది జరుగుతుందా? బాటిల్ అక్కడ తెచ్చి పెడతాము, ఆత్మ వచ్చి తీసుకొని తాగుతుందా? తాగలేదు కదా. అది చెప్తున్నారనమాట. ఇప్పుడు అతనికి అలాంటి అవకాశం ఉండదు. కోరిక అనేది కేవలం భౌతిక శరీరానికి మాత్రం సంబంధించింది కాదు. సిద్ధాంతపరంగా కూడా అది కామ కోరికను వాహకానికి చెందినది. కామవాహక కార్యకలాపాలలో ఇది ఒకటి. హాస్టల్ భూమికకు ఉన్న మరికొన్ని పేర్లు ఏమిటంటే కామభూమిక, ఉద్విగ్న భూమిక. ఈ భూమికలో కోరికలు ఉద్విగ్నమవుతూ కొంచెం కూడా పలచబడకుండా నిఖార్సుగా ఉంటాయి. ఆ కోరికలు ఇక్కడ పూర్తి బలం పుంజుకొని ఆ మనిషిని పీకుతూ ఉంటాయి, నిలవనివ్వవు. ఆ మనిషి భౌతిక శరీరంలో ఉండగా ఆ కోరికలను కేవలం 100వ వంతు మాత్రమే ఫీల్ అయ్యాడు. ఇప్పుడు అది ఇంతై ఒటుడింతై అన్నట్టు విశ్వరూపం ధరించి తన పూర్తి బలాన్ని చూపిస్తుంది. ఆ బాధ యాతన కాదని ఎవరనగలరు? ఇక్కడ బాటిల్ కనబడుతూ ఉంటుంది, తాగలేడు, ఆ ఫీలింగ్ రాదు. అది అతడికి ఆ నరక యాతన అనమాట. కానీ తాగాలన్న కోరిక అనేది బలంగా ఉంటుంది. మామూలుగా మానవ రూపంలో ఉన్నప్పుడు, భౌతిక దేహంలో ఉన్నప్పుడు 1% ఉంటే బయటికి వెళ్ళిన తర్వాత 100% ఉంటుందంట. ఇంకా తాగాలి, ఆ కోరిక తీర్చుకోవాలి అని చెప్పి. కానీ ఆ పని చేయలేడు కాబట్టి అది ఒక నరక యాతనగా తను ఫీల్ అవుతాడనమాట. కానీ ఆ మనిషి శిక్షకు గురి అవుతున్నాడని కూడా చెప్పలేము. ఇది జరిగిందంతా దేనివల్లనంటే కారణం పరిణామం అనే ధర్మం ఇక్కడ అమల్లోకి ఉంటుంది. కారణం పరిణామం అనే ధర్మంలో మరి అతను ఈ
శరీరాన్ని వదిలేసి మరి ఆ సూక్ష్మ శరీరాల్లోకి వెళ్ళిపోయిన తర్వాత మరి అది చేయలేడు కదా. అందుకని అలాగా ఫీల్ అవుతాడనమాట. విత్తిన విత్తనం ఫలితాన్ని తాను ఇప్పుడు పొందుతున్నాడు. అయితే అతన్ని ఎవరు శిక్షించటం లేదు. అతన్ని ఇప్పుడు చనిపోయాక ఇంకెవరన్నా శిక్షిస్తారా అతన్ని ఎవరేం చేస్తారు, ఎవరేం చేయలేరు. కానీ తనకు తానే శిక్షణ అనుభవిస్తూ ఉన్నాడు. ఎందుకంటే అతను భౌతిక రూపంలో ఉన్నప్పుడు అయితే చేశాడో అవన్నీ కూడా ఇప్పుడు అనుభవిస్తూ ఉన్నాడు అనమాట. ఆ ఫీలింగ్ అనేది అతనికి పోకుండా ఉంది కాబట్టి ఇంకా ఆ నరకయాతన తను అనుభవిస్తూ ఉంటాడు. తనలో ఒక కోరిక నిలుపుకున్నాడు, తాగాలి అన్న కోరికని బలంగా నిలుపుకొని తాగుతూ ఉన్నాడు అనమాట. ఇప్పుడు అతను పోయాడు. ఇంకా ఆ కోరిక అలానే నిలబడిపోయింది అనమాట అతనిలో. అందుకు ఇప్పుడు అతను అనుభవిస్తున్నాడు. ఆ బాధను అనుభవించే కాలం అతనికి ఎంతకు తరగనట్లుగా అనిపిస్తుంది. చిరకాలం అనుభవిస్తున్నట్లే ఉంటుంది. నిజానికి అతను అనుభవించేది కొన్ని రోజుల పాటు మాత్రమే, లేదా కొన్ని వారాల పాటు, లేదా కొన్ని నెలల పాటు. ఊహల్లో తన కోరికలను చాలా పరిమితంగా మాత్రమే తీర్చుకోగలుగుతాడు. తాగుడును ఆలోచన రూపంలో ఏర్పాటు చేసుకొని తాగుతున్నట్టు ఊహించుకుంటాడు. ఆ ద్రవం రుచిని కూడా ఊహించుకోగలుగుతాడు. కానీ దానిని తాగినందువల్ల భూలోకంలో తాను ఎలాంటి ఇంద్రియానందాన్ని పొందేవాడో అలాంటి ఆనందం ఫలితం మాత్రం ఇక్కడ అతనికి రాదు. అతను ఊహించుకుంటాడు, నేను ఆ బాటిల్ తీసుకున్నాను, గ్లాస్లో పోసుకున్నాను, తాగాను అని ఊహించుకుంటాడు. కానీ ఈ భౌతిక రూపంలో ఉన్నప్పుడు మత్తులాగా అతనికి ఆవరిస్తుంది కదా, అలాంటి ఫీలింగ్, అలాంటి ఇది రూపకల్పన అయితే చేసుకోలేడనమాట. అది రాదు, ఆ ఫీలింగ్ నిజంగా అతనికి రాదనమాట. ఇంద్రియానందానికి తాను అతి సమీపంగా పోగలిగిందల్లా ఎలాగంటే తాగుబోతులను త్రాగుతున్న ప్రదేశాలకు వెళ్ళి ఆల్కహాల్ పొగలను ఆస్వాదిస్తూ దానివల్ల బహుకొద్దిపాటి తృప్తిని పొందుతాడు, ఎక్కువేమీ పొందలేడు. అయితే భౌతిక శరీరంలో లేని ఈ పరిస్థితుల్లో ఎంతో కొంత ఈ విధంగా పొందగలుగుతూ ఉంటాడు. ఆ తృప్తి తీరకపోవటం వల్ల అది అతనికి నరకం అనిపిస్తుంది. ఆ తృప్తి, ఆ మత్తు అనేది అతను అనుభవించలేకపోతున్నాడు కాబట్టి ఇప్పుడు ఆ మత్తు తనకి రాదు కాబట్టి అతను ఇంకా నరకం అని అనుకుంటాడు అన్నట్టు. ఇప్పుడు నేను నరకంలో ఉన్నాను అని చెప్పి అతను బాధపడుతూ ఉంటాడు. అది అనుభవిస్తూ ఉంటాడు నరకాన్ని. కనుక అతను తన అనుభవాలను చెప్పదలుచుకుంటే తీసుకువెళ్ళి నరకంలో పడేశారనే చెప్తాడు. నన్ను తీసుకెళ్ళి నరకంలో పడేశారని. ఇప్పుడు మన సమాజంలో కూడా చూడండి, ఒక తాగుబోతుని తీసుకెళ్ళి ఒక గదిలో వేసి తలిపేస్తే నన్ను నరకంలో తోసేశారు, నన్ను జైల్లో పడేశారు అని చెప్పి ఏడుస్తుంటాడు లోపల. అక్కడ వాడు అనుభవించేది ఏమీ ఉండదు. అంటే ఎప్పుడైతే మత్తు పదార్థాలు తీసుకొని ఆ మత్తులో తాను ఉండటానికి అలవాటు పడిపోతాడు, అది లేకపోయేసరికి అది నరకము. ఆ మత్తు లేకుండా ఉండటాన్ని నరకంగా భావిస్తాడు. అందుకని ఇంకా నరకంలోనే నన్ను పడేశారు, నరకంలోకి నన్ను తోసేశారు అని చెప్పేసి బాధపడుతూ ఉంటాడనమాట. ఆ పరిస్థితిలో ఉంటాడు.